గత ఎన్నికల్లో మరి మీరు అన్నట్టుగా నేను ఒక బీసీ వ్యక్తిని అయినందుకే రెడ్డి సామాజిక వర్గం నాకు సపోర్ట్ చేయలేదు అని గట్టిగానే చెప్పాడు. చాలా చోట్ల కూడా వినిపించారు. మరి దీని ఎలా చెప్పాలి? మరి నేను కూడా రెడ్డి కమ్యూనిటీ అండి. నన్నే అడిగితే ఎట్లా? ఆ? మొన్న పార్లమెంట్ ఎన్నికలలో 10,000 అందరు ఎమ్మెల్యేలు మీరెవరు దాదాపుగా కూడా అయినప్పుడు కూడా ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? 10,000 లీడ్ ఇచ్చింది నా నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే నా నియోజకవర్గమే అత్యధికంగా లీడ్ ఇచ్చింది, వాస్తవం అది. రెండోది, మిగతా నియోజకవర్గాలలో కూడా ఒక్క నియోజకవర్గంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు ప్లస్సే ఉంది, ఎక్కడ కూడా మైనస్ లేదు. కానీ మీరు ప్రజలతోని కలిసి ఉండే విషయాలు, ప్రజలకి దగ్గరగా ఉండే విషయాలు, రెండోది మీ ప్రచార కార్యక్రమం అనేది కొంత ఇబ్బందికరంగా, అది ఆయనది స్వయంకృతాపరాధమనే చెప్పాలి 100%. ఇప్పుడు బూరానరసింహ గౌడ్ గారు ఒక్కరే ఓడిపోలేదండి, మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ఓడిపోయారు కదా. అటు సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకు ఆ అబ్బాయి కూడా ఓడిపోయాడు కదా. సో ఓడిపోవడానికి కారణము వారి వ్యక్తిగత కొంత ఇమేజ్ కూడా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.